أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أفغير دين الله يبغون وله أسلم من في السماوات والأرض طوعا وكرها وإليه ترجعون. قل آمنا بالله وما أنزل علينا وما أنزل على إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط وما أوتي موسى وعيسى والنبيون من ربهم لا نفرق بين أحد ونحن له مسلمون. సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయినటువంటి దైవం అందరి మీద శాంతిని కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 83వ వాక్యం యొక్క అరబీ మూలమును మీ ముందు పఠించడం జరిగింది. సోదర సోదరిమణులారా, చాలా చక్కటి వాక్యాన్ని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. ఒక మనిషి తన ఇహపర లోకాల సాఫల్యానికి ఏ మార్గాన్ని అనుసరించాలి, ఏ పద్ధతి అనుసరిస్తే దైవం అతనిని ఇష్టపడతాడు, ఇహపరలోకాల సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు, శాంతిని ప్రసాదిస్తాడో ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఆది నుండి దైవము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు కూడా ఒక విధానాన్ని, ఒక పద్ధతిని మానవాళికి తెలియజేశాడు. ఎందుకంటే మనిషి ఏదైతే అతనికి జ్ఞానం ఉన్నదో, విజ్ఞానం ఉన్నదో, అదంతా కూడా దైవ ప్రసాదితమే. అతనికి సొంతంగా అతను కల్పించుకున్నది లేకపోతే సంపాదించినది ఏమి కూడా ఇక్కడ ఉండదు. సోదరులారా, ఒక మనిషి ఎంత విజ్ఞానపరంగా ఎంత అభివృద్ధి చెందాడు అంటే అది దైవం ఇచ్చినటువంటి అనుగ్రహము, ప్రసాదితమే. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకునే మనిషి ఏదైనా తయారు చేసుకుంటూ ఉంటాడు. మరి తెలియని అన్ని విషయాలు మనకు ఆయన నేర్పాడు తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా. ఏ పద్ధతిని మనం పాటించాలి, ఆరాధన ఏ విధంగా ఉండాలి, ఇంకా ఇత్యాది విషయాలు, ఇతరేతర విషయాలు, వీటిని అన్నింటినీ కూడా మనకు చాలా స్పష్టంగా ఆయన బోధించడం జరిగింది. ఎందుకంటే అది తన బాధ్యతగా దైవము స్వీకరించడం జరిగింది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తాడు, రబ్బునల్లజీ ఆత ఖలఖకుల్ల షయ్యిన్ సుమ్మ హదా. దీని అర్థం ఏమిటంటే సమస్తాన్ని సృష్టించి ఆ తర్వాత మార్గాన్ని చూపించిన వాడు నీ ప్రభువు. కాబట్టి మన ప్రభువు, మన దైవము, మన సృష్టికర్త పుట్టించడంతోనే తన బాధ్యత తీరిపోయింది అని ఎంత మాత్రం కూడా మనను మరి మన ఇష్టానికి వదిలివేయలేదు. ఆయన మార్గదర్శకత్వాన్ని మనకు చూపించాడు, ఏది పాటించాలి, ఏది పాటించకూడదు అని. సరే, దాన్ని పాటిస్తున్నామా లేదా అనేది మన మీద ఆధారపడి ఉన్నది. దైవ గ్రంథము, దైవ ప్రవక్త మనకు చాలా స్పష్టంగా అన్ని విషయాలు బోధించారు. మరి సోదరులారా, మనిషి ఇక్కడ జీవితాన్ని గడుపుతున్నాడు, అనేక అంశాలు అతనికి ఇక్కడ ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యము ఈ జీవితం తర్వాత మరొక జీవితం. ఆ జీవితం అంతేకాకుండా ఈ జీవితంలో కూడా అతనికి శాంతి కావాలి. అతని వద్ద ఎంత డబ్బున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత అధికారం ఉన్నప్పటికీ కూడా అతని జీవితంలో శాంతి లేదనుకోండి, అవన్నీ ఎందుకైనా పనికొస్తాయా? ఎందుకు కూడా పనికిరావు. కాబట్టి ఈ ప్రపంచంలో అతని జీవితంలో శాంతి ఏ విధంగా లభిస్తుంది, మరి మరణం తర్వాత అతనికి మంచి జీవితం, సాఫల్యమైనటువంటి జీవితం ఏ విధంగా లభిస్తుంది, ఇది స్పష్టంగా అతనికి తెలియాలి. ఒకవేళ దైవము ఈ విషయం చెప్పకుండా అతనికి అన్ని అనుగ్రహాలు కురిపించేస్తున్నాడు, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నాడు, ఈ విషయాన్ని చెప్పలేదనుకోండి, అది అన్యాయం చేసినట్టే కదా. ఎందుకంటే అసలైనటువంటిది ఈ విధానము.
ఎందుకంటే మరణం అనేది, మరణం తర్వాత రాబోయే జీవితము అది శాశ్వతంగా ఉండేది. ఇక్కడ మనము గడిపే 100 సంవత్సరాలు గడపవచ్చు. మరి పరలోకంలో దైవం ప్రశ్నిస్తాడు, ఏమయ్యా ఎంతకాలం నువ్వు జీవితం గడిపావు భూమి మీద అంటే అతను అంటాడు, ఒక పూట గడిపానేమో, లేకపోతే ఒక రోజు గడిపానేమో అంటాడు. కాబట్టి ఈ 100 సంవత్సరాల జీవితం అంతా కూడా ఒక్క పూట మాదిరిగా, ఒక్క రోజు మాదిరిగా అతనికి అనిపిస్తుంది. మరి చూడండి, మరి పరలోక జీవితము ఇంకా ఎంత శాశ్వతంగా ఉంటుందో. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి జీవితంలో సాఫల్యాన్ని దేని ద్వారా పొందుతామో దైవం మనకు చెప్పలేదనుకోండి, అది మనకు అన్యాయం చేసినట్టే. కానీ సోదరులారా, మన ప్రభువు, మన దైవము, మన సృష్టికర్త, మన సర్వేశ్వరుడు, మన అల్లా ఈ విధంగా మనలను మన ఇష్టానికి వదిలివేయలేదు. చాలా స్పష్టమైనటువంటి మార్గాన్ని చూపించాడు. మరి ఆ మార్గము ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క మార్గం అండి అని ఎవరైనా భావించారనుకోండి, అది చాలా పొరపాటు. మనం ఈ విధంగా ఈ రోజున భావిస్తున్నాము కాబట్టే ఈ కులాల అంతరాలు, ఈ మతాల అంతరాలు వేరుదేలిపోయాయి. ఆ మతం వాళ్ళు ఒక విధంగా చెప్తున్నారు, ఈ మతం వాళ్ళు ఒక విధంగా చెప్తున్నారని మనిషి భావిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మనలను తయారు చేసినటువంటి దైవము ఒక్కడే, కానీ మనము తయారు చేసుకున్నటువంటి దైవాలు రోజుకొకళ్ళు ఈ రోజున మనకు పుడుతున్నారు. కాబట్టి మనలను తయారు చేసినటువంటి దైవము ఒక్కడే ఉంటాడు, ఆయనను చేరే మార్గం కూడా ఒక్కటే ఉంటుంది. కానీ మనము తయారు చేసుకున్నటువంటి దైవాలు అనేక మంది, కోటాను కోట్ల మంది ఉంటారు, అనేక మార్గాలు కనబడుతుంటాయి. సోదరులారా, మరి దైవము అనాది నుండి కూడా ఒక మార్గాన్ని మనకు బోధించాడు. చాలా తేలికైనటువంటి ఒక పద్ధతిని మనకు తెలిపాడు. నీవు ఈ పద్ధతిని పాటించినట్లయితే నా వద్దకు వస్తావు, నువ్వు నన్ను చేరుకుంటావు, సాఫల్యం నీకు దక్కుతుంది, మోక్షం దక్కుతుంది, నిత్యజీవం దక్కుతుంది, స్వర్గం దక్కుతుంది అన్నాడు. అదేమిటంటే, నాకు విధేయత చూపించు, నా ఆజ్ఞకు లొంగి జీవితం గడుపు, నేను చెప్పిన ప్రకారం జీవితం గడుపు, అంతే, ఇంకేమి కూడా అవసరం లేదు. కొండలు తవ్వేయి, లేకపోతే కాలువలు తవ్వేయి అని చెప్పేసి దైవం ఎంత మాత్రం కూడా మనిషిని ఆజ్ఞాపించడం లేదు. చాలా తేలికైనటువంటి ఒక పద్ధతిని చెప్పాడు. అదేమిటంటే, నేను చెప్పిన ప్రకారం. ఎందుకంటే సహజంగా మనిషికి ఏమీ కూడా ఇక్కడ తెలియదు కాబట్టి, అతని జ్ఞానము విజ్ఞానము అంతా దేవుని యొక్క ప్రసాదితం కాబట్టి, వాస్తవానికి అతను ఏమీ కూడా తెలియదు. కాబట్టి నీకు తెలియదు కాబట్టి నేను నీకు చెప్పాను, ఆ పద్ధతి ప్రకారం చెయ్యి, నా ఆజ్ఞ మేర జీవితం గడుపు, నాకు విధేయత చూపించు, నాకు లొంగి జీవితం గడుపు. ఈ పద్ధతి నువ్వు పాటించినట్లయితే నీ జీవితంలో నీవు ఈ ప్రపంచంలో కూడా శాంతి, పరలోకంలో కూడా నీకు సాఫల్యం అంటున్నాడు. సోదరులారా, ఇంతకీ ఆ విధానము ఏమిటండి అంటే అదే మరి ఆయనకు లొంగి జీవితం గడపడము. ఇక్కడ సహజంగా లొంగి జీవితం గడపడము, ఆయన విధేయత చూపించడము మనిషి సహజంగా అది 4 గోడల మధ్య అని చెప్పి పొరపాటు పడుతూ ఉంటాడు. 4 గోడల మధ్య దేవుని గృహంలో మనం ఆయనకు విధేయత చూపిస్తే సరిపోతుంది. బయట జీవితం నా ఇష్టం వచ్చినట్లు నేను నా జీవితాన్ని మలుచుకుంటాను, లేకపోతే పలానా వ్యక్తులు చెప్పిన విధంగా నడుచుకుంటాను, తాత ముత్తాతల ఆచారాలు వీటి ప్రకారం నేను నడుచుకుంటాను, మా గురువులు చెప్పినటువంటి విధానాలు వీటి ప్రకారం నేను నడుచుకుంటాను. సహజంగా మనిషి ఈ విధంగా భావించడం వలన అతనికి దేవుని ఆరాధన అంటే అతనికి అర్థం తెలియకుండా పోయింది. సోదరులారా, నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, దేవుని ఆరాధన అంటే మనిషి పుట్టిన దగ్గర నుండి గిట్టే వరకు కూడా ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపడమే దేవుని ఆరాధన. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి బయట జీవితం గడుపుతున్నాడు, మరి అనేక రకాల ఆకర్షకాలు అతన్ని ఆకర్షిస్తున్నాయి. మనం చూస్తాం ఈ రోజున మరి సంవత్సరాంతం మరి ఈ రోజున మద్యం ఏరులే పారుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో అతను తన దేవుని ఆజ్ఞను జ్ఞాపకం పెట్టుకుంటాడు, అరే అల్లాహ్ దైవము ఆజ్ఞాపించాడు మద్యం జోలికి పోకండి మీరు అని. మరి ఇంకా చెప్పాడు, ఎవరైతే మద్యాన్ని తాగుతారో వారు స్వర్గం యొక్క సువాసనను కూడా ఆగ్రహించలేరు. స్వర్గంలో వెళ్ళడం తర్వాత సంగతి, వాళ్ళు స్వర్గం యొక్క దూరం నుండి వాసన కూడా చూడలేరు అన్న ఆజ్ఞ అతనికి జ్ఞాపకం వస్తుంది. వెంటనే దాని నుండి దూరం అయిపోతాడు. ఈ విధంగా అతను అక్కడ దేవుని విధేయతను పాటించినట్లే. మరి ఒక వ్యక్తి తన సంసారంలో మరి ఒడిదుడుకులు లోనవుతూ ఉంటాడు. మరి అటువంటి సందర్భంలో సహనాన్ని వహిస్తాడు. దైవం అంతిమంతం ఖురాన్లో చెప్తున్నాడు, నీ భార్యలో నీకు ఒక లక్షణం నచ్చకపోవచ్చు, కానీ మరొక లక్షణం నచ్చవచ్చు.
ఒక విధానం ఆమె ఆమె ఆ, నీకు నచ్చకపోవచ్చు, కానీ మరొకటి నచ్చుతుంది కదా. కాబట్టి మీరు ఒకరినొకరు క్షమించుకుంటూ జీవితం గడపండి అన్న ఆజ్ఞ అతని జ్ఞాపకం వస్తుంది. వెంటనే మరి సర్దుబాటు చేసుకుంటాడు, తన జీవితాన్ని తన సంసారాన్ని ముందుకు కొనసాగిస్తుంటాడు. మరి అక్కడ అతను అల్లాహ్ యొక్క విధేయతను పాటించినట్లే. అక్కడ మరి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. మరి అతను అవినీతిగా వ్యాపారం చేసినట్లయితే కోటాను కోట్లు సంపాదించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అరే ఎవరు చూసినా చూడకపోయినా పైన అల్లాహ్ చూస్తున్నాడు అన్న భయంతో అతను నీతిగా నిజాయితీగా సంపాదన చేస్తాడు. మరి అతను అక్కడ అల్లాహ్ యొక్క విధేయత చూపించినట్లే, దేవుని యొక్క విధేయత చూపించినట్లే. ఈ విధంగా సోదరులారా, జీవితంలో అణువు కూడా మనము ప్రతి అడుగు కూడా దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క అభిలాష, ఆయన అభీష్టం మేర జీవితం గడపడమే నిజమైనటువంటి ఆరాధన. కానీ మనకు ఈ విషయం తెలియదు. దేవుని ఆరాధన అంటే 4 గోడల మస్జిద్, గుడో లేకపోతే చర్చ్ అని మనం భావిస్తున్నాము. అక్కడ మంచిగా మనం ఉంటాము, కానీ అక్కడ నుండి బయటకు రాగానే మన ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతాం. సోదరులరా, ఈ విధమైనటువంటి విధానాన్ని దైవం మనకు బోధించలేదు. ఇటువంటి విధేయులను, ఇటువంటి భక్తిని, ఇటువంటి ఆరాధనను దైవం మన నుండి కోరడం లేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇటువంటి ఆరాధన మరి మనం బయట చూస్తున్నాము. సకల వస్తువులు, సకల జీవజాలం అంతా కూడా దేవుని ఆరాధన చేస్తున్నాయి. కాబట్టి మన ఆరాధనతో దైవానికి ఎంత మాత్రం కూడా పని లేదు. అనేక సందర్భాలు చెప్పాను. కాబట్టి జీవితంలో అణువు కూడా ఆయన ఆజ్ఞ మేర, ఆయన అభిలాష మేర, ఆయన అభీష్టం మేర, ఆయన కోరిక మేర జీవితం గడపడమే నిజమైనటువంటి దేవుని ఆరాధన అన్నమాట. మరి సోదరులారా, ఈ రోజున మనం చదివినటువంటి అరబీ వాక్యం యొక్క అనువాదం చూద్దాము. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇక ఈ ప్రజలు నాకు విధేయత చూపించే మార్గాన్ని కాదని మరొక విధానాన్ని కోరుతున్నారా? ఓ ప్రవక్త, వాస్తవానికి భూమి ఆకాశాలలో ఉన్న సకల వస్తువులు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా విధేయతకు కట్టుబడి మరి విశ్వాసులై ఉన్నాయి అంటున్నాడు. సోదరులారా, చూడండి ఎంత సూటి అయినటువంటి మాటను విశ్వప్రభు తెలియజేస్తున్నాడు. చూడండి, మన విశ్వంలో జీవితం గడుపుతున్నాం. అనేక కోటాను కోట్ల పాలపుంతలు మన విశ్వంలో ఉన్నాయి. అటువంటి కోటాను కోట్ల పాలపుంతలు, ఎందుకంటే లెక్కకు కూడా అందనటువంటి పాలపుంతలు ఉన్నాయి. సైన్స్ ఈ రోజున ఇంతగా అభివృద్ధి చెందింది. మరి విజ్ఞానపరంగా మనిషి ఎంతో అభివృద్ధిని సాధించాడు. అయినప్పటికీ కూడా మన విశ్వంలో ఎన్ని పాలపుంతలు ఉన్నాయో నీటికి కూడా లెక్క కట్టలేకపోయాడు. అలాగా లెక్క కట్టలేనంతగా మరి విశ్వంలో పాలపుంతలు ఉన్నాయి. అటువంటి కోటాను కోట్ల పాలపుంతల్లో ఒక పాలపుంతలో మరి ఒక సౌర కుటుంబంలో మనం జీవితం గడుపుతున్నాం. చూడండి సోదరులు, ఎంత చిన్నవాళ్ళమో మనం ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రభువు ఎంత పెద్దవాడో, ఆయన సృష్టించినటువంటి విశ్వం ఎంత పెద్దదో ఒకసారి మనం ఆలోచన చేయాలి, అంచనా వేయాలి. కోటాను కోట్ల పాలపుంతల్లో ఒక పాలపుంతలో అది కూడా అనేక కోటాను కోట్ల గ్రహాలు ఉంటే మనము సూర్య కుటుంబం అని చెప్పేసి మన చుట్టూ తిరిగే ఈ 11-12 గ్రహాల యొక్క సమాచారం మాత్రమే మనకు తెలుసు. దీని తర్వాత ఏమున్నదో ఇంతవరకు కూడా మనకు తెలియదు. మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఈ 11 గ్రహాల సంగతి మనకు ఇంకా తెలియదు. మొన్ననే కుజగ్రహం మీద, మార్స్ మీద మరి ర్యాకెట్ను ప్రయోగించడం జరిగింది. అక్కడ మనలాంటి జీవం ఏదైనా ఉన్నదేమో అని చెప్పేసి పరిశీలన చేయడం కోసం. ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి గ్రహాల యొక్క సమాచారం మనకు తెలియదే. మరి మన పాలపుంత అవతల కోటాను కోట్ల పాలపుంతలు ఉన్నాయి. అందులో ఎన్ని గ్రహాలు ఉన్నాయో, భూమి లాంటి గ్రహాలు ఇంకా ఎన్ని ఉన్నాయో ఇంకా మన విజ్ఞానానికి ఎంత మాత్రం కూడా అందనటువంటి పరిస్థితి. మరి సోదరులారా, ఇంత అండపిండ బ్రహ్మాండాన్ని తయారు చేసినటువంటి ఆ విశ్వప్రభువు ఇంకెంత పెద్దవాడై ఉంటాడు, ఎంత గొప్పవాడై ఉంటాడో మనం ఏనాడైనా ఆలోచన చేశామా? కాదు. తీసుకొచ్చి అంత విశ్వప్రభువును మనము తీసుకొచ్చి మన ఇంట్లో పెడుతుంటాం, జేబుల్లో పెడుతుంటాం, మెళ్ళకు కట్టుకుంటూ ఉంటాం. సోదరులారా, చూడండి. కాబట్టి అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, వమా ఖదరుల్లాహి హక్క ఖదరిహి, నాకు ఇవ్వవలసిన విధంగా మీరు గౌరవం ఇవ్వడం లేదు. విశ్వప్రభు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రళయ దినాన్న సప్తాకాశాలన్నీ కూడా ఆయన చేతికి చుట్టబడి ఉంటాయి. సమస్త విశ్వమంతా కూడా మరి ఆయన చేతులు చిన్న బంతి మాదిరిగా ఇమిడి ఉంటుంది అని చెప్పేసి ఆయన యొక్క విశ్వరూపాన్ని గురించి దైవం చెప్తుంటాడు.
కాబట్టి ఆయన స్వరూపం ఏ విధంగా ఉంటుందో మనము ఇంతవరకు ఎవరు కూడా చూసిందే లేదు, మనకు తెలిసింది లేదు. మరి దైవం చెప్తున్నాడు, నేను ఒక విధానాన్ని మీకు చెప్పాను, ఒక పద్ధతిని మీకు చెప్పాను. అత్యంత తేలికైనటువంటి పద్ధతి అదేమిటంటే, నా ఆజ్ఞ మేర నీవు జీవితం గడుపు. 4 గోడల మధ్య కాదు, 4 గోడల మధ్య ఉన్నటువంటి ఈ దేవుని గృహంలోనే కాదు, బయట కూడా అదే విధంగా గడపాలి నువ్వు. నీవు ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మరి సాఫల్యాన్ని పొందుతావు. ఒకవేళ నీకు ఇష్టం లేదు, ఈ విషయం నీకు ఇష్టం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు జీవితం గడపాలని అనుకుంటున్నావు, నీకు ఎవరు కూడా నిన్ను ఎవరు అదుపు చేయకూడదు, అడ్డు పెట్టకూడదు అని నువ్వు భావిస్తున్నట్లయితే నీ ఇష్టం వచ్చినట్లు గడుపు. ఎందుకంటే నీకు ఇక్కడ స్వేచ్ఛ ఇవ్వబడింది. కానీ దాని వలన కలిగే ఆ పర్యావసనాన్ని నువ్వే ఎదుర్కోవాలి సుమా. రేపొద్దున చచ్చిపోయిన తర్వాత దైవం వద్ద, మరి నేను పొరపాటు చేశాను దైవమా, నేను అనుకోలేదు ఇంత గట్టిగా నువ్వు అడుగుతావని, ఏదో చెప్తున్నావులే కానీ అంత ఖచ్చితంగా పట్టుకుంటామని అనుకోలేదు, నాకు మరొకసారి అవకాశం ఇయ్యి అంటే దైవం ఇస్తాడా? ఎంత మాత్రం కూడా ఇవ్వడు సోదరులారా. కాబట్టి ఒకే ఒక జీవితము మన చేతిలో ఉన్నది. అది కూడా చూడండి ఎంత తేలికగా మరి సంవత్సర కాలం గడిచిపోయిందో. నిన్న మొన్న మరి సంవత్సరం మారిందిగా అనిపిస్తుంది మనకి. వెంటనే మరి సంవత్సరం అంతా కూడా పూర్తయిపోయింది. రేపు మరొక సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము. జీవితం ఎంత మరి ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా, ఎంత వేగంగా గడిచిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. కొత్త సంవత్సరం వస్తుంది అన్న ఆనందం వెనుక ఒక సంవత్సరం గడిచిపోయింది, ఒక సంవత్సరం మనము మన ప్రభువునకు చేరువైపోతున్నాము అన్న చేదు నిజం కూడా దాగి ఉంది సోదరులారా. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. కొత్త సంవత్సరాన్ని మనము ఆహ్వానించడము మంచి పద్ధతే, ఆహ్వానించాలి. కానీ అది మద్యపానాన్ని సేవిస్తూ లేకపోతే అటు ఇటు తిరుగుతూ కాదు ఆ విధంగా మనము ఆహ్వానించవలసింది. ఈ సంవత్సరం మనము ఏ విధంగా గడిపాము, మన జీవితంలో ఏదైనా ఒక మార్పు సాధించామా లేదా, లేకపోతే అనేక సంవత్సరాలు గడుస్తున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గడిచింది అన్నట్టుగా ఉన్నదా, లేదా కొత్త విషయం ఏదైనా మనము అనుసరిస్తున్నామా, దైవాన్ని గురించి మనము తెలుసుకున్నామా లేదా, మన ప్రభువు గురించి మనము తెలుసుకున్నామా లేదా, ఆయన వద్దకు మనము మరలి వెళ్ళే సమయం ఒకటి దగ్గర అవుతుంది. మనము ఆయనకు ఏం సమాధానం చెప్తాము? నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను, అందమైనటువంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదించాను, యవ్వనాన్ని ఇచ్చాను, డబ్బును ప్రసాదించాను, వీటిని అన్నింటినీ నువ్వు ఏమి చేశావు అని ప్రభువు ప్రశ్నిస్తే, దైవం అల్లా ప్రశ్నిస్తే నేను ఏ సమాధానం చెప్తాను అన్న ఆలోచన ఏదైనా చేశామా ఈ సంవత్సరంలో? సోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి మరి ప్రపంచం మరలిపోతుంది, పరలోకం తరలి వస్తుంది. ఒక సంవత్సరం గడిచిపోతుంది అంటే ఒక సంవత్సరం మనం మన ప్రభువుకు చేరువైపోతున్నాము. మెల్లమెల్లగా మనం మన ప్రభువుకు వెళ్ళిపోతున్నాము సోదరులారా. కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ అంశాలైతే, ఏ పద్ధతి అయితే, ఏ విధానాన్ని అయితే మరి దైవం మనకు సూచించాడో దానిని చేయడంలోనే మన ఇహపరలోకాల సాఫల్యం ఉన్నది. మరి అంతిమ దైవ గ్రంథం ఒక సందర్భంలో మనకు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే మరి ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిస్తాడో, సత్యాన్ని తిరస్కరించి తన ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతాడో వాడు తన నివాసాన్ని నరకంలో మరి నిర్మించుకున్నట్లే. మరి ఎవరైతే నేను నా ప్రభువు ముందు నిలబడవలసి ఉన్నది ఒక రోజున అని తన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని చేయకుండా మరి దానిని అదుపులో పెట్టుకుంటాడు, అతను తన గృహాన్ని స్వర్గంలో నిర్మించుకున్నట్లే అని దైవం సెలవిచ్చాడు. కాబట్టి సోదరుడా, మన మనోకాంక్షలను అదుపులో పెట్టుకోవడమే ఇక్కడ జీవితము. అదే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆరాధన. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞను మరి మేరడానికే మనకు మరి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది, ప్రోద్బలం చేస్తూ ఉంటుంది. దేవుని ఆజ్ఞ ఒకటి ఉంటుంది, మన మనస్సు మరొకటి కోరుతూ ఉంటుంది. దేవుని ఆజ్ఞ ఉన్నది మద్యపానం జోలికి పోకు అని, కానీ మనస్సు పర్వాలేదు ఒకరోజే కదా అని చెప్పేసి ఆకర్షిస్తూ ఉంటుంది. అక్కడే మనం మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి, అక్కడే మన యొక్క దైవం పట్ల ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి, అక్కడే మన యొక్క మరి ఆ విధేయతను కానివ్వండి, ఆ భక్తిని కానీ ప్రదర్శించాలి. కాబట్టి మన మనోకాంక్షలను అదుపులో పెట్టుకోవడమే నిజమైనటువంటి దేవుని ఆరాధన సోదరులారా. కాబట్టి ఈ రోజున మరి కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి మంచి పద్ధతిని మనం ఎన్నుకోవాలి. దేవుని యొక్క ఆరాధనలో ఆయనను జ్ఞాపకం తెచ్చుకుంటూ మరి ఆ విధంగా ఆహ్వానించడం అది మంచి పద్ధతే. కానీ ఈ విధంగా మరి ఆయన నిషేధించినటువంటి
వస్తువులను లేకపోతే ఆయన నిషేధించినటువంటి పనులను చేస్తూ మరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం అనేది ఎంత మాత్రం కూడా అభిలషణీయం కాదు. సరే, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటిని మనం బాగా ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా అల్లా సృష్టి ప్రభువు దైవం మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.